దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ. అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ ఎమ్మెల్యే. దళితులను అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన మాట్లాడడం ఆశాపదంగా ఉంది. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, డోర్ డెలివరీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. దళితుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడంటూ అతన్ని ఆత్మహత్య చేసుకున్న విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదు అన్నారు. దళితుల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎంతో మంది దళితులను మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి అని హితవు పలికిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు. బండారు శ్రావణి గారికి, మరి క్లస్టర్ గారు లక్ష్మీనారాయణ గారిని, వన్నూరప్ప గారికి, వివిధ పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. దళిత ద్రోహం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ పాలనలో దళితుల అణిచివేతలు, దావుడులు, తీవ్రతలు పాల్పడ్డారు. డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, మరి ఓం ప్రకాష్, విక్రమ్ ఇలాంటి అనేక మంది దళిత నాయకుల్ని మానసికంగా హింసించి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాగే మరి జడ్జి అయిన రామకృష్ణని, మరి మహాసేన రాజేష్ని కూడా మానసికంగా ఎంత వేధించాలో అంత వేధించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 220 మంది హత్యలు చేయడానికి ఆ ప్రభుత్వం అప్పట్లో జరిగినది. 4637 మంది మహిళలను మరి అత్యాచారం చేయడం జరిగింది. దాదాపు 56,981 మందిని మరి కేసులో ఇరికించడం జరిగింది. మరి 11,000 ఎకరాల భూముల్ని, దళితుల భూముల్ని లాక్కోవడం జరిగింది. ఇవన్నీ మేము చెప్పినవి కాదు, సాక్షాత్తం రాజ్యసభలో పార్లమెంటు సాక్షిగా వెళ్ళబడిన ఇవి గణాంకాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో 27,000 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ ని, మరి 5,000 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ ని నిధులు మళ్లించిన ప్రభుత్వం దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. దళితులకు తీవ్రంగా అన్యాయం చేసింది ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే నేను మనవి చేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పూల నాగరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులకు జరిగినటువంటి దౌర్జన్యాలు అంతా ఇంత కాదండి. ఈరోజు దళితులను సంరక్షిస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ఈరోజు పునరుద్ధరించి దళిత బాంధవుడిగా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలని ఇష్టానుసారంగా బెదిరింపులు చేసి దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళని అంతా ఇంత కాకుండా పూచలు లెక్క పెట్టే విధంగా కూడా ఎస్సీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మనము ఈ రోజు వరకు కూడా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయండి. నిన్న గాని చూసుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి అందరూ రాష్ట్రమంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాలైనా కూడా గత వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో ఈరోజు గ్రామాల్లో కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తా ఉంది. మనము చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 200 మందికి పైగా దళితులు దారుణంగా హత్యకు గురవడం జరిగింది. అదే విధంగా వాళ్ళ హయాంలో డాక్టర్ సుధాకర్ గారు ఏం తప్పు చేశారండి, ఏం పాపం చేశారండి? కరోనా టైంలో డాక్టర్ ఒక బాధ్యతాయుతంగా ఆనాడు విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని సైతం ఆయన ప్రాణాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాల కోసం విధులు నిర్వర్తిస్తుంటే కనీసము గవర్నమెంట్ నుంచి మాస్కులు లేవని
అడిగినందుకు, పీపీఈ కిట్లు లేవని అడిగినందుకు పిచ్చివాణ్ణి చేసి రోడ్డు మీదకి లాగి అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ని కూడా విచక్షణ వారితంగా మెంటల్ అని చెప్పి మరి ఆత్మహత్య చేసుకునే విధంగా వేధించి చేసినటువంటి సంఘటనలు ఈ రోజు వరకు కూడా ఎస్సీ కుటుంబీకులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా మర్చిపోలేదండి. అంతేకాదండి, మనమంతా తెలుసు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకొని 5 ఏళ్ళు రాజకీయం చేసినటువంటి ఎంత గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనందరూ చూసాం. తప్పుని కప్పిపుచ్చి హత్యలు చేసినటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని రాజ్యాన్ని నడిపించారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి పెట్టి కేవలం ఎస్సీ ఎస్టీలను టార్గెట్ గా తీసుకొని 5 ఏళ్ళు ఇబ్బంది పడే విధంగా వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు మనం అందరం కూడా చూసాం. మహిళలండి, దళిత మహిళలను ఇష్టానుసారంగా బట్టలు ఊడదీసి ఇష్టానుసారంగా కేసులు కట్టి ఎలాంటి వ్యవస్థని వాళ్ళు ఆ రోజు ప్రపంచానికే పరిచయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం అంతా చూసాం. ఆ రోజు సమస్యను చెప్పుకోవాలంటే దళితులు, పేద బిడ్డలు అందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. అర్ధాంతరంగా ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ఆపేశారు. అంటే వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవద్దు, ఉన్నత స్థాయికి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. విదేశీ విద్య లాంటి పథకాలన్నీ కూడా ఆపేశారు, దళిత బిడ్డలను ఇబ్బంది పెట్టారు. అలాంటివన్నీ కూడా ప్రశ్నించినందుకు అలాంటి దళిత మహిళల పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టగలిగారంటే అది ఏ రకంగా వాళ్ళ పరిపాలన జరిగిందో ప్రజలందరూ కూడా చూసి ఈ రోజు 11 సీట్లకి వాళ్ళని దింపారనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా మర్చిపోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము దళితులకి ఎంత పెద్ద ఎత్తున అండగా ఉంటూ ఈ రోజు వాళ్ళను ప్రోత్సహిస్తూ వెళ్తున్నటువంటి పరిపాలనలో ఇష్టానుసారంగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఈ రోజు ఇంకా దౌర్జన్యాలకి పాల్పడుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. మనమంతా చూసాము, రాజ్యసభ కేంద్రంగా జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని కూడా తెలియజేశారు. అంతేకాదండి, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలనలో 56,000 దాదాపు 56,000 ఎస్సీలపై దాడులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరు ఏ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఆనాడు ఆ పాలనలో భయభ్రాంతులను గురి చేస్తే ఓట్లు పడతాయని ఓటు రాజకీయం చేశారు. నా దళిత, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వెన్నుపోటు పొడిచి మీ అందరికీ తెలుసు జగన్ రెడ్డి పరిపాలనలో సప్లాన్ నిధులన్నిటి కూడా దారి మళ్లించి ఆ నిధులన్నీ కూడా నిర్వినియోగం చేసి ఎస్సీ సంక్షేమాన్నే భూస్థాపితం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు అదే రకంగా అంతే అహంకార పూరితంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అనవసరపు దాడులను మనం ఈ రోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా విసిగిపోయి ఈ రోజు వాళ్ళ పరిపాలన వద్దు, ఆ దౌర్జన్యాలు మనకు వద్దు, అందరం కలిసి కట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అత్యధికంగా ఈ రోజు నిరుపేద కుటుంబాల్లో ఎస్సీ ఎస్టీ కుటుంబీకులు ఈ రోజు ఎంతగానో ఇబ్బంది పడిన పరిస్థితి, ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు కబ్జాలు చేసినటువంటి పరిస్థితి, అనవసరంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు మనం చూసుకుంటే ఒక దేవుడిగా ఎస్సీలందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ ఎస్సీలకు అందుతున్నాయి. ఉన్నత స్థాయికి ఎస్సీ వర్గీయులందరూ కూడా వస్తా ఉన్నారు అని ఈ రోజు ఒక కక్షపూరిత ఆలోచనతో బురద జల్లే కార్యక్రమాలకి మళ్ళీ వాళ్ళు పాల్పడతా ఉన్నారు.
ప్రజలు సైతం ఈ రోజు తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్బతప్పు ప్రచారానికి ముందుకు వస్తే ప్రజలు సైతం ఈ రోజు బుద్ధి చెప్తున్నారు. గ్రామాల్లోకి వాళ్ళని రానికుండా చేసే పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు 2 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వైసీపీ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచక పరిపాలన నుంచి ఊపిరి తీసుకుంటూ ఈ రోజు దానికి ధీటుగా ఈ రోజు 5 ఏళ్ల పరిపాలనకు ధీటుగా ఈ రోజు 2 ఏళ్లు ఎస్సీల సంక్షేమము, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఎంతో భద్రతతో, ఎంతో బాధ్యతాయుతంగా ఈ రోజు ఉపాధి అవకాశాలు ఏమైతే గాని, చదువు ఎడ్యుకేషన్ విద్యా అవకాశాలు అయితేనేమి గాని, అలాగే ఇంకా ఎవరైనా స్వయం ఉపాధి కలగాలన్నా కూడా ఎస్టీలకి అదనపు నిధులు కేటాయించి ఈ రోజు వాళ్ళందరికీ కూడా దారి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని కూడా ఈ రోజు చెప్పవచ్చు. మనమందరం చూసాము. ఈ ఘటనలన్నిటినీ కూడా చూస్తే ఎస్సీ వర్గాల పైన అన్యాయంగా గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు ఈ రోజు మనపైన మోపుతూ అనవసరపు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఉనికిని చాటుకోవడానికి ఈ రోజు ప్రతి జిల్లాలోనూ కూడా అనవసరంగా ఎస్సీలను రెచ్చగొడుతూ ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనమందరం కూడా ఏకతాటిగా దాన్ని ఖండించాలి. 5 సంవత్సరాలు నలిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉపాధి అవకాశాలు లేక ఎస్సీ కుటుంబీకులు, ఎస్టీ కుటుంబీకులు అందరూ కూడా అణచివేతకు గురైనటువంటి సంఘటనలు ఈ రోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఎన్నో అవకాశాలు వేరే కులస్తులకు లేకపోయినా మన ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు దళితులకు ఎంతో పెద్ద ఎత్తున పెద్దపీఠం వేస్తూ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి రాజ్యాంగానుసారంగా ఈ రోజు ఆయనను స్ఫూర్తితో రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నాము. ప్రస్తుత కూటమి పరిపాలనలో దళిత సంక్షేమము, భద్రత మరియు సామాజిక న్యాయం కోసం ఎంతో కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. దళితుల గౌరవాన్ని ఈ రోజు కల్పించి వారి అభ్యున్నత కోసం కూడా ప్రత్యేక పథకాలను ఈ రోజు అమలు చేయడం జరుగుతా ఉంది. సామాజిక స్వతంత్రం కోసం, సామాజిక న్యాయం కోసం ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలే నిదర్శనంగా ఈ రోజు భావించాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా మీకు బుద్ధి రాకపోతే మళ్ళీ అదే ప్రజలు కూడా మిమ్మల్ని ఎలాంటి ప్లేస్ లో పెడతారో కూడా మీరు ఊహించుకోలేని పరిస్థితి ఉంటదని కూడా తెలియజేస్తూ ఈరోజు దళిత కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఒక తండ్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, లోకేష్ గారి ఆచరణలో ఈ రోజు మేమంతా కూడా సంక్షేమం కోసం, దళిత బిడ్డల అభ్యున్నత కోసం ఈ రోజు పెద్ద ఎత్తున పనిచేయడానికి ముందు ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ